మొత్తానికి సమస్యల్ని వెలికితీసే క్రమంలో ఆర్బీ న్యూస్ ఇటీవల చిట్యాల మండలానికి సంబంధించి లక్ష్మీపుర గ్రామానికి సంబంధించినటువంటి చెంచుల జీవన స్థితిగతులపై వారి దుర్భర జీవితం గురించి ప్రసారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు స్పందించినట్లుగా తెలుస్తుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ ఏం హామీ ఇచ్చారు ఒకసారి చెప్తారు? అక్కడ వచ్చేసి ఆర్బీ న్యూస్కి సంబంధించి ప్రత్యేకంగా ఆర్బీ న్యూస్కి ధన్యవాదాలు తెలియాలి. ఇలాంటి పేదవాళ్ళను వెలికి తీసే విషయంలో గతంలో కూడా చేసిరు, కానీ గత పాలకులు పట్టించుకోలేదు. గతంలో కూడా ఆర్బీ న్యూస్ పోరాటం చేసింది, పేదవాళ్ళకి ఇల్లు లేవని వెలికి తీయడం జరిగింది. ఆ ప్రభుత్వాలు కేవలం వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసము, వాళ్ళ నాయకత్వాన్ని పెంచుకోవడానికో లేకపోతే నాయకత్వ ఆస్తులు పెంచుకోవడానికో ప్రయత్నం చేసేది తప్పితే ఇలాంటి విషయాలను వాళ్ళకి అభివృద్ధి ఏ రకంగా చేయాలని గతంలో పాలకులు ఆలోచన చేయలేదు. మీరు ఏమైతే ఈ న్యూస్ వచ్చిన వెంటనే నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, అన్న పరిస్థితి ఇది అంటే, తమ్ముడు మీరు ఏం బాధపడకండి, వాళ్ళకి మనం ఫస్ట్ విడతలనే ఇచ్చేద్దాం, వాళ్ళకి అలాంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి మనం చేద్దాం. మీరు ఈరోజు వేగంగా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పరిస్థితి తెలుసుకోండి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అసలు వాస్తవం ఏందని తెలుసుకోమనడం జరిగింది ఎమ్మెల్యే గారు. మేము అక్కడికి పోయినాం. పోయే ముందు కూడా అన్నతో మాట్లాడినాం, పోయిన తర్వాత కూడా మాట్లాడినాం. మీరేం బాధపడకని చెప్పండి వాళ్ళకు అందరికీ కూడా మనం ఇల్లు కట్టించే కార్యక్రమం చేద్దాం. ఇంకా మౌలిక వసతులు, ఎలాంటి మౌలిక వసతులు అవసరం ఉన్నా కూడా అవి కూడా వాళ్ళకు త్వరితగతిన పూర్తి చేద్దామని ఈ 3-4 రోజుల్లో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని స్వయంగానే నేను వచ్చి వాళ్ళకు అన్ని కార్యక్రమాలు చేద్దామని మాట కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా సమస్య అనేది పరిష్కారం అవుతుంది, 100% పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం చేసే దిశలో ముందు వరుసలో ఉంటాడు సత్తన్న అనే వ్యక్తి.